బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. BS4 వాహనాల మనీ లాండరింగ్ స్కామ్ కేసులో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఈసీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. హైదరాబాద్ లోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులో ఈ కేసుకు సంబంధించి 17 మంది నిందితులు సంస్థలపై ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసింది. BS4 నిబంధనలకు అనుగుణంగా లేని వాహనాలను ఏప్రిల్ 1, 2017 నుంచి భారతదేశంలో విక్రయించరాదని, రిజిస్ట్రేషన్ చేయకూడదని 2017లో సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి, సి గోపాల్ రెడ్డితో పాటు పలువురు వ్యక్తులు అశోక్ లీలాండ్ లిమిటెడ్ నుంచి PS3 వాహనాలని జటాధార ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి భారీ తగ్గింపుతో కొనుగోలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, జేసీ ప్రభాకర్ రెడ్డిపై దాఖలైన ఛార్జ్ షీట్ మీద పూర్తి డీటెయిల్స్ ఏంటి? జేసీ ప్రభాకర్ రెడ్డి, సి గోపాల్ రెడ్డి మరియు మరికొంతమంది పైన ఈడీ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దాదాపు 17 మంది పైన కూడా ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. వీరు BS4 వెహికల్స్ కు సంబంధించి తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి అనుమతి లేకున్నప్పటికీ కూడా ఇతర రాష్ట్రాల్లో 104 వాహనాలను రిజిస్ట్రేషన్ చేసి దాదాపు 38 కోట్ల వరకు కూడా లబ్ధి పొందినట్టు ఈడీ గుర్తించడం జరిగింది. దీనిపైనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. దీనికి సంబంధించి ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను కూడా 28 కోట్ల విలువైన ఆస్తులను కూడా అటాచ్ చేస్తూ కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. థాంక్యూ సురేష్.